అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మీరు పైథన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాక నేర్చుకోవాల్సిన టాప్ 10 మాడ్యూల్స్ ఆర్ ప్యాకేజెస్ ఏంటో డిస్కస్ చేద్దాం. పైథన్ అనేది అంత ఫేమస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావడానికి మెయిన్ కారణం దాని ఈ మాడ్యూల్స్ లైబ్రరీ, రైట్? సో మనకి పైథన్లో యాక్టివ్గా చాలామంది ఇటువంటి మల్టిపుల్ మాడ్యూల్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అందుకని పైథన్ కమ్యూనిటీ అంత ఫాస్ట్గా గ్రో అయింది, రైట్? సో మీరు కూడా పైథన్ యాజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడంతో పాటు ఆ పైథన్లోని ఈ మాడ్యూల్స్, నేను చెప్పే మాడ్యూల్స్ నేర్చుకుంటే మీరు అక్రాస్ మల్టిపుల్ డొమైన్స్కి వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు మాడ్యూల్స్ పేర్లు చెప్తాను, ఆ తర్వాత దానికి రోడ్ మ్యాప్ చెప్తూ ప్రతి మాడ్యూల్ కూడా నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. సో మాడ్యూల్ నెంబర్ 1 ఏంటి అంటే ఇట్స్ NUMPY, NumPy, రైట్? సో NumPy ఈజ్ యూస్డ్ ఫర్ న్యూమరికల్ కంప్యూటింగ్ అండ్ అర్రే మ్యానిపులేషన్, రైట్? సో ఇట్స్ మెయిన్లీ ఫర్ ఎనీ ఆఫ్ ది అర్థమెటిక్ న్యూమరికల్ computations and mainly array manipulations, right? అంటే లిస్ట్ ఆఫ్ లిస్ట్ manipulations. అండ్ ఈ NumPy ఎందుకు నేర్చుకోవాలి? బికాస్ ఇట్ విల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ టు వర్క్ విత్ లార్జ్ డేటా సెట్స్, మ్యాట్రిసెస్ అండ్ పర్ఫార్మింగ్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఈజీలీ. మీరు కొత్తగా ఫ్రమ్ స్క్రాచ్ కోడ్ చేయకుండా మాడ్యూల్లోని ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఈజ్ Pandas, PANDAS. సో ఈ Pandas ఈజ్ అగైన్ యూస్డ్ ఫర్ డేటా మ్యానిపులేషన్ అండ్ అనాలిసిస్ అనమాట. సో మెయిన్లీ ఫర్ డేటా అనాలిసిస్. అందుకే మీకు డేటా అనలిస్ట్ రోల్స్కి Pandas ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకు నేర్చుకోవాలి? బికాస్ అగైన్ ఇట్ మేక్స్ హ్యాండ్లింగ్ ఆఫ్ డేటా లైక్ CSV అండ్ ఎక్సెల్స్. సో ఈ విధంగా మనకి రోస్ అండ్ కాలమ్స్ ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ఫార్మాటెడ్గా ఉంటే డేటా మీరు దాని మీద అనాలిసిస్ చేసేందుకు బాగా హెల్ప్ అయ్యే ఒక మాడ్యూల్. ఆ తర్వాత యూ హ్యావ్ matplotlib, matplot and lib, right? So this is mainly used for, ఇప్పటికీ మీకు తెలుసుంటుంది, ఫర్ డేటా విజువలైజేషన్. సో ఈ డేటా విజువలైజేషన్ ఎందుకు కావాలి? బేసిక్గా మీరు స్టాటిక్ అవ్వచ్చు ఆర్ డైనమిక్గా ఇంటరాక్టివ్ విజువలైజేషన్స్ క్రియేట్ చేయాలి, ప్లాట్స్ క్రియేట్ చేయాలి, గ్రాఫ్స్ క్రియేట్ చేయాలి, హిస్టోగ్రామ్స్ క్రియేట్ చేయాలి, రైట్? సో దానికి మనకి ఈ matplotlib ఎక్కువగా హెల్ప్ అవుతుంది. దెన్ యూ హ్యావ్ ద ఫోర్త్ వన్ విచ్ ఈజ్ Seaborn, రైట్? ఈ Seaborn ఎందుకు వాడతాము, ఎక్కడ వాడతాము అంటే ఫర్ స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్, రైట్? సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఏదైతే Seaborn మాడ్యూల్ ఉందో ఇట్స్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ matplotlib. బట్ ఈ matplotlibలోని కొంచెం కష్టమయ్యే టాస్క్స్ని ఇంకా ఎక్స్ట్రాక్ట్ అవుట్ చేసి, ఇంకా అబ్స్ట్రాక్ట్ అవుట్ చేసి మరింత ఈజీ చేస్తుంది. హీట్ మ్యాప్స్ కోసం, పేర్ ప్లాట్స్ కోసం, డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ కోసం, రైట్? దానికి Seaborn బాగా హెల్ప్ అవుతుంది. దెన్ ద ఫిఫ్త్ వన్ scikit-learn. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది, ఎప్పటి నుంచో మిమ్మల్ని నేర్చుకోమని చెప్తుంది scikit-learn. దీని మీద ఐ గెస్ మనకి ఛానల్లో వీడియో కూడా ఉంది, మెయిన్లీ ఫర్ మెషిన్ లెర్నింగ్ గైస్. సో మెషిన్ లెర్నింగ్లో డిఫరెంట్ లైక్ క్లాసిఫికేషన్, రెగ్రెషన్, క్లస్టరింగ్, డైరెక్ట్గా మీరు దీంట్లో ఫంక్షన్ వాడుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసేయచ్చు, మీరు సొంతంగా కోడ్ రాయక్కర్లేదు. దీని తర్వాత యూ కెన్ లెర్న్ టెన్సర్ఫ్లో, ఆర్ ఇంకొంచెం ఈజీగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే లెర్న్ కెరాస్ అండ్ అండర్స్టాండ్ టెన్సర్ఫ్లో, రైట్? ఇట్స్ అగైన్ కెరాస్ మీకు చెప్పాను ఆల్రెడీ వీడియోలో, ఇట్స్ బిల్ట్ అపాన్ టెన్సర్ఫ్లో, రైట్? సో ఇట్ ఈజ్ యాక్చువల్లీ అగైన్ యూస్ఫుల్ ఫర్ డీప్ లెర్నింగ్, రైట్? AI, ఇమేజ్ రికగ్నిషన్ వాటిలో ఎక్కువ వాడతాం. ఇఫ్ యూర్ ఫోకసింగ్ టువర్డ్స్ డేటా సైన్స్, రైట్, నాట్ జస్ట్ ఇందాక చెప్పిన మాడ్యూల్స్ బట్ డిఎస్కి కావాల్సిన మాడ్యూల్స్ అన్నీ కూడా ఆడియన్స్ స్కూల్ వాళ్ళు వాళ్ళ డేటా సైన్స్ కోర్స్లో మీకు నేర్పిస్తారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ది కోర్ మాడ్యూల్స్ యుల్ హ్యావ్ SQL బేసిక్స్, అడ్వాన్స్ ఎక్సెల్, స్టాట్స్, పవర్ BI ఫండమెంటల్స్, పైథన్, ML, DL, Gen AI, బోనస్ మాడ్యూల్స్ ఉంటాయి, ఫ్యూ కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్ అండ్ టూల్స్ చూస్తే పైథన్, Pandas, matplotlib, Seaborn, scikit-learn, లైక్ ఎవ్రీథింగ్, కెరాస్, ఇవన్నీ టెన్సర్ఫ్లో, the ones that we are discussing are already part of the curriculum because ఇవన్నీ మీకు డేటా సైన్స్ విచ్ ఇస్ అ డేటా డ్రివెన్ డొమైన్ దానికి బాగా హెల్ప్ అవుతాయి. అండ్ అగైన్ దే టీచ్ యూ అ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఇట్స్ అ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కోహోర్ట్, రైట్? సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ డేటా సైన్స్ కోర్స్ ఇట్స్ అ లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి. నెక్స్ట్ కోహోర్ట్ 28th December స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫామ్ని ఫిల్ చేస్తే దిల్ కాల్ యూ బ్యాక్ అండ్ యూ కెన్ డిస్కస్ మోర్ అబౌట్ ద కోర్స్. Coming back to the topic, 7th one is if you want to go towards, let's say, web development.
సో పైనవన్నీ కూడా మోస్ట్లీ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ డేటా డ్రివెన్ డొమైన్స్, రైట్? బట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్ డొమైన్స్, వెబ్ డెవలప్మెంట్, యూ కెన్ ఐదర్ స్టార్ట్ విత్ ఫ్లాస్క్ ఆర్ జాంగో, రైట్? ఫ్లాస్క్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. చాలా అబ్స్ట్రాక్షన్ ఉండి ఈజీగా ఉంటుంది ఫ్లాస్క్, బట్ మీకు ఎక్కువ కంట్రోల్ ఉండదు, ఎక్కువ పవర్ ఉండదు. జాంగోలో యుల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ కంట్రోల్. యాక్చువల్ ప్రొడక్షన్ రెడీ వెబ్సైట్స్ని మీరు జాంగో వాడి క్రియేట్ చేయొచ్చు, రైట్? సో లెర్న్ జాంగో ఆర్ ఫ్లాస్క్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, లైట్ వెయిట్ అప్లికేషన్స్కి ఫ్లాస్క్ ఈస్ గ్రేట్. అప్లికేషన్ షుడ్ బి ప్రొడక్షన్ రెడీ అనుకుంటే జాంగో ఈస్ ద బెస్ట్ డీల్, రైట్? సో ఆ తర్వాత యూ కెన్ ఆల్సో లెర్న్ అగైన్, దీని గురించి నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, విచ్ ఈజ్ బ్యూటిఫుల్ సూప్ అనమాట. ఓకే, దిస్ బ్యూటిఫుల్ సూప్ ఈజ్ ఫర్, yes, this is for web dev, right? And this is for web scraping, right? Along with usage of AI like ChatGPT, ఈ బ్యూటిఫుల్ సోప్తో మీరు చాలా ఈజీగా వర్క్ చేయొచ్చు. I have explained that recently in a video, you can watch that. 9th one, again towards testing, PyTest, right? So this is again, as I told you, for testing Python applications-ని ఈజీగా దీన్ని వాడి టెస్ట్ చేయొచ్చు. 10th one is OpenCV. This is not actually completely development or completely data driven, right? It's actually used for computer vision, right? So మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ ఇమేజ్ అనాలిసిస్ ఆర్ ఈవెన్ వీడియో అనాలిసిస్ కోసం ఈ OpenCV వాడతారు మీరు, రైట్? ఎక్కువగా ఈ OpenCV మీకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్టుల్లో బాగా పనికొస్తుంది. దీస్ ఆర్ ది టాప్ 10 ఇన్ మై సెన్స్ అండి. బట్ వీటితో పాటు యూ కెన్ ఆల్సో గో టువర్డ్స్ PyTorch, లైక్ కెరాస్ ఎలా ఎంచుకున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ TensorFlow, యూ కెన్ యూజ్ PyTorch, ఆర్ యూ కెన్ ఆల్సో గో టువర్డ్స్ SQL Alchemy మాడ్యూల్. సో మీకు డేటాబేస్ పార్ట్ ఇన్ డెవలప్మెంట్ సైడ్, వెబ్ డెవలప్మెంట్లో పనికొస్తుంది. ఫాస్ట్ API అనే మాడ్యూల్ ఫర్ మోడర్న్ ఫ్రేమ్వర్క్ అనమాట, ఇది ఫర్ API డెవలప్మెంట్. దెన్ Pygame ఫర్ గేమ్ డెవలప్మెంట్. దీస్ ఆర్ ఆల్సో గుడ్ మాడ్యూల్స్ దాట్ అగైన్ అన్నిటినీ డెప్త్లో నేర్చుకోవాల్సిన అవసరం లేదు, రైట్? ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, ఐ ఫీల్ ఇన్ ద సాఫ్ట్వేర్ డొమైన్, జస్ట్ బీ అ కింగ్ ఆఫ్ వన్ ట్రేడ్. It can be any domain that you want, but be a jack of all trades, right? So even if you are in development domains, if you are a software development engineer, right, web development చేస్తున్నారు, backend చేస్తున్నారు, even then అప్పుడప్పుడు డేటా డ్రివెన్ డొమైన్స్ గురించి చూడడం, తెలుసుకోవడం, చిన్న ప్రాజెక్టులు చేయడం, ప్రాక్టీస్ చేయడం హెల్ప్ అవుద్ది. ఓవరాల్గా మీకు కెరియర్లో హెల్ప్ అవుద్ది ఫర్ షూర్. సో బీ ఏ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. ఒకే దాంట్లో దూరిపోయి డెప్త్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. at a programming language level, being confident and grip తెచ్చుకోవడం ఈజ్ ఆసమ్. లైక్ జావా నేర్చుకోండి కంప్లీట్గా, పైథన్ నేర్చుకోండి కంప్లీట్గా. బట్ ఆ తర్వాత ఒక స్పెసిఫిక్ ఫ్రేమ్వర్క్ ఆర్ మాడ్యూల్లో రీసెర్చ్ చేసేసి దాంట్లోకి PhD చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నౌ కమింగ్ అబౌట్ ది టైమ్ లైన్, రైట్? సో ఫర్ మీకు ఈ NumPy ఉంది కదా, NumPyకి లైక్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ ఆర్ స్టూడెంట్గా ఉండి మీకు ఫుల్ టైం వేరే పని ఉంది అనుకుంటే 1 to 2 weeks, రైట్? అండ్ లెర్నింగ్ పాత్ దీంట్లో స్టార్ట్ విత్, అగైన్ నేను రాయట్లేదు, జస్ట్ లిసన్ టు మీ అండ్ నోట్స్ తీసుకోండి. స్టార్ట్ విత్ అరేస్, ఇండెక్సింగ్, స్లైసింగ్, బ్రాడ్కాస్టింగ్, ప్రాక్టీస్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ అగ్రిగేషన్స్, ఎక్స్ప్లోర్ అర్రే రీషేపింగ్, స్టాకింగ్ అండ్ స్ప్లిట్టింగ్. లెట్ మీ డూ వన్ థింగ్, రైట్? సో ఈ డ్యూరేషన్ మీకు రాసేస్తాను ఇక్కడ, బట్ లెర్నింగ్ పాత్ ఎలా ఉండాలి, వీడియో లాంగ్ అవ్వకుండా లెర్నింగ్ పాత్ ఎలా ఉండాలి అనేది నేను మీకు PDF ఇస్తాను. అండ్ ఆ PDF లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో పెడతాను. అక్కడ నుంచి ఎగ్జాక్ట్ లెర్నింగ్ పాత్ విత్ లైక్ వాట్ టు ప్రాక్టీస్ అండ్ వాట్ టు బిల్డ్ చెప్పేస్తాను, చూసుకోండి, రైట్? లెట్ మీ జస్ట్ టెల్ యూ ద టైమ్. ఫర్ Pandas ఇట్స్ 2 to 3 weeks, right? Then for Matplotlib, mostly 1 week is enough. For Seaborn, again 1 week is enough. Then if you go towards Scikit-learn, 3 to 4 weeks, because దాంట్లో చాలా మీకు algorithms టెస్ట్ చేయొచ్చు. Then when it comes to deep learning Keras, this will take a good amount of time, guys. So 6 to 8 weeks పెట్టచ్చు. దట్స్ వై మీరు ఈ విధంగా లైక్ 1 2 3 4 అంటే దిస్ ఆర్ టాప్ అని అర్థం, బట్ ఇదే సీక్వెన్స్ అని కాదు, రైట్? ఇఫ్ యూ ఓన్లీ వాంట్ టు స్టార్ట్ విత్ వెబ్ డెవలప్మెంట్, జస్ట్ స్టార్ట్ విత్ దిస్, అలా అనమాట. అర్థమైంది కదా? ఇది టాప్ 10, బట్ ఈ సీక్వెన్స్లో మిమ్మల్ని వెళ్ళమని చెప్పట్లేదు. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు వెబ్ డెవలప్మెంట్, ఇట్స్ ఈజీ, 3 to 4 weeks సరిపోతుంది. ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ విత్ బిల్డింగ్, ప్రాజెక్ట్ చేస్తూ నేర్చుకోండి. ఓకే, ఆ తర్వాత మీకు బ్యూటిఫుల్ సోప్కి
ఐ మీన్ వన్ వీక్ చాలు, 2 వీక్స్ కూడా అక్కర్లేదు, 1 వీక్ ఈజ్ లైక్ మోస్ట్లీ ఇనఫ్. పై టెస్ట్కి అగైన్ పెద్ద కష్టమేం కాదు, 1 to 2 weeks. ఓపెన్ సివి, ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ డెప్త్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ఆర్ వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ యు ఆర్ ట్రయింగ్, అండ్ 3 to 4 weeks షుడ్ బీ ఇనఫ్. ఓపెన్ సివిలో ఐ స్టిల్ రిమెంబర్ నేను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే, మనకి పియానో టైల్స్ గేమ్ ఉంటుంది కదా, సో ఈ విధంగా మనకి టైల్స్ వస్తూ ఉంటాయి అండ్ విల్ హ్యావ్ టు క్లిక్ ఇట్. సో ఆ గేమ్ని ఆటోమేట్ చేస్తూ, అంటే కంప్యూటర్ ఆటోమేటిక్గా ఈ గేమ్ ఆడే విధంగా ట్రైన్ చేశాను. ట్రైనింగ్ కూడా కాదు, అల్గోరిథం రాశాను, రైట్. దట్ వాజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఓపెన్ సివి సెకండ్ ఇయర్లో. ఐ థింక్ వీడియో కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. యా, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ గెట్ ఇన్ టు పైథాన్ మాడ్యూల్స్ అండి. ఎస్, డెఫినెట్లీ పైథాన్ మాడ్యూల్స్ నేర్చుకోవడం ఈజ్ ఇంపార్టెంట్, బికాజ్ మీరు పైథాన్ బేస్డ్ జాబ్ చేస్తే యూ వుడ్ ఆల్రెడీ నో, లైక్ రెగ్యులర్గా బోల్డ్ని మాడ్యూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ వాడుతూ ఉంటారు. అది వాడడం కోసమే ఒక టీమ్ కానీ ఒక కంపెనీ కానీ పైథాన్ని యాజ్ దేర్ టెక్ స్టాక్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటాయి. గాట్ ఇట్? గ్రేట్. ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.